Good afternoon, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar Experts, Hyderabad. So, friends, NCERT foundation course for UPSC civil services and state services like Group 1 and Group 2. So, we are going to be start very soon for this NCERT foundation course for civil services. So, you know the importance of and the significance of NCERTs in our civil services preparation. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఎంత ఇంపార్టెంటో మనకి అందరికీ తెలిసిన విషయమే. సో ఎన్సీఆర్టీస్ చదవకుండా సివిల్స్ సాధించడం అనేది కూడా చాలా కష్టమైన పనే. సో అందుకని ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ బుక్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 క్లాసెస్ ఉంటాయి. సో ఏంటి మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లేకుండా మనం సివిల్స్ సాధించలేమని మీకు చెప్పాం. ఎన్సీఆర్టీలో మనం ఎక్కడి నుంచి చదవాలి అనేది ఎక్కువ మందికి డౌట్ ఉంటుందన్నమాట. సో మనం మెయిన్గా ఎన్సీఆర్టీని ఎక్కువ మంది మనకు రిఫర్ చేసేది ఏంటంటే, మేము ఇక్కడ ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకి కూడా రిఫర్ చేసేది అంటే 6th to 10th క్లాస్ చదవమంటాం ఫస్ట్. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లోకి వచ్చేసరికి 11th and 12th స్టాండర్డ్ చదవమంటాం. ఇవన్నీ ఒక 40% అయితే హెల్ప్ అయితే మనకి 60% ఇవి హెల్ప్ అవుతాయి ఎన్సీఆర్టీస్ 11th and 12th స్టాండర్డ్. ఇందులో ఏం చదవాలి? ఇందులో మెయిన్గా మనం చదవాల్సింది ఏంటంటే, కేవలం హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, నెక్స్ట్ పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇవి ప్రధానంగా మనం చదవలసినటువంటి ఎన్సీఆర్టీస్. వీటిల్లో మెయిన్గా చదవలసినవి ఏంటంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చదవలసినవి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ. ఇక మిగతావన్నీ చిన్న చిన్న పార్ట్స్ కాబట్టి ఇవైతే కంపల్సరీగా చదవాలి మనం 11th and 12th ఎన్సీఆర్టీస్. అంటే 6th to 10th కూడా చదవాలి. సో అయితే చదివిన తర్వాత మీరు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ 11th and 12th స్టాండర్డ్ చదవాలి. సో అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మొత్తం మనకు కానీ చూసినట్లయితే ఇవేమి మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం రాసిన పుస్తకాలు అయితే కావు. ఇవి ఎన్సీఆర్టీలో చదివేటటువంటి 11th అంటే మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో చదివేటటువంటి వాళ్ళ కోసం రాసినటువంటి పుస్తకాలు ఇవి. ఇందులో బేసిక్స్ చాలా బాగుంటాయి. వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చదవాలి వీటిని, వై వీ హ్యావ్ టు స్టడీ ఎన్సీఆర్టీస్, వై వీ హ్యావ్ టు స్టడీ. ఎన్సీఆర్టీస్ ఎందుకు ఎన్సీఆర్టీస్ చదవాలి? ఒకటేదంటే సబ్జెక్ట్ ప్రైమరీ థింగ్స్ నథింగ్ బట్ బేసిక్స్ చాలా ఉంటాయి. చాలా క్లియర్గా ఉంటాయి. అంటే దాన్ని మనం కాన్సెప్చువల్ క్లారిటీ అంటాం. మనం ఎన్నిసార్లు చదివిన ఎన్సీఆర్టీస్ బుక్స్లో అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చదివే కొద్దీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మీరు ఎక్కువ రివిజన్ చేయటం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ క్లారిటీ, ప్రైమరీ థింగ్స్, సబ్జెక్ట్ టెర్మినాలజీ, ఇంకొకటి టెర్మినాలజీ. అంటే సబ్జెక్ట్ యొక్క పదజాలం, ఇవి కూడా ఎన్సీఆర్టీలో చాలా బాగుంటాయి. సో ఎవరైతే ఈ బేసిక్స్ మీద బాగా కమాండ్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ వస్తుంది. సో ఇక్కడ మేమేంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ని ఆఫ్లైన్లో ఫస్ట్ మేము ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చే వాళ్ళకి, ఈ ఏప్రిల్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి, ఆఫ్లైన్ వాళ్ళకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
క్లాస్ రూమ్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ విత్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఇక దీంతో మీకు ఈజీగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి వీలవుతుంది. ఎక్కువ మంది ప్రిలిమ్స్లోనే ఆగిపోతున్నారు, ప్రిలిమ్సే క్లియర్ చేయలేకపోతున్నారు. దానికి కాదు. ఇక ఆన్లైన్ కోర్సులో కూడా సేమ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. తర్వాత మీకు ఎన్సీఆర్టీస్ పీడిఎఫ్ పంపిస్తాం, అంటే సిలబస్ మెటీరియల్ పీడిఎఫ్. తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్లు ఇస్తాం. సో బైలింగ్వల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను. బైలింగ్వల్ అంటే ఇంగ్లీషు తెలుగు రెండిట్లోనూ, 2 భాషల్లోనూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతో మీరు 2025 ప్రిలిమ్స్కి అపీర్ అయ్యేవాళ్ళు, అంటే రాబోయే నోటిఫికేషన్ 2025 ఆర్ 2026, మీరు ఇప్పటి నుంచే ఈ ఫౌండేషన్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు దాదాపుగా మీ ప్రిపరేషన్లో, సివిల్స్ ప్రిపరేషన్లో ఒక 40 to 50% మీకు క్లియర్ అయినట్లే, మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు చాలా డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, సో దిస్ ఏ గ్రేట్ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్ అనమాట. దీన్ని ఉపయోగించుకోండి. మీకు చక్కగా మీకు నోట్స్ ఇవ్వడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు కావాలన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోండి. ఓకే, కాబట్టి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.